సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడవుల గ్రామంలో శిరీష అనే యువతి తన మేనమామ చేతుల్లో నయవంచనకు గురయ్యారని బొడ్రాయి వద్ద నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. అసలు వాళ్ళ మేనమామ నుంచి ఎందుకు నయవంచనకు గురైందో వారి మాట తెలుసుకుందాం. ఆమె ఇప్పటికే చూస్తున్నాం మనం, గత 4-5 రోజుల నుంచి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నాకు న్యాయం జరగాలని చెప్తున్నారు. న్యాయం జరగకపోతే మాత్రం నాకు సావేశ్వరని ఏమంటుంది. మన దగ్గర బాధితురాలు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. అమ్మ చెప్పు, అసలు ఎందుకు కన్నీరు మున్నీరు అవుతున్నావు? నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టింది? ఎవరు? అసలు ఎలా జరిగింది? నా పేరు శిరీష సార్. మా అమ్మ పేరు శంకరమ్మ, మా నాన్న పేరు లింగస్వామి. మాది పర్సాల గ్రామం, నాగారం మండలం. మా నాన్నకి 2004లో ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మ అతనితో ఉండను అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పుడు మా అమ్మకి ఇచ్చిన వరకట్నం కింద 2004లోనే 1,15,000 రూపాయలను కట్టిచ్చారు. అప్పుడు ఆ పైసలను నన్ను మా అమ్మని తీసుకొచ్చి మా మామ నన్ను సంరక్షిస్తానని చెప్పేసి అతని ఇంట్లో పెట్టుకున్నాడు. దాని తర్వాత మా నాన్నకు అనారోగ్యం కారణం వల్ల 2007లో చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు తీసుకెళ్ళి మా అమ్మని బలవంతంగా ముందు మొప్పించి మా నాన్నకి రావాల్సిన వాటా అంటే 7 ఎకరాలు, 4వ భాగం 7 ఎకరాలను పైసలతో వెలకట్టి 1,37,000 తీసుకొని వచ్చాడు. 2007లో పైసలు వచ్చినాయి. 2008లో అడవేమల గ్రామంలో 4 ఎకరాల పొలంను సూర్యాపేటలో ఫ్లాట్ని కొన్నాడు. దాని తర్వాత మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన వెంటనే నన్ను అనాథ హాస్టల్లో వేశాడు. అనాథ హాస్టల్లోనే ఉన్నా ఇప్పటి వరకున. 18 years అయిపోయిన తర్వాతకి వచ్చి నా ఆస్తి ఏదైనా ఉందా, నాకు చెందాల్సింది ఏదైనా ఉందా అని అడిగితే నీకు ఆస్తి లేదు, ఏమీ లేదు, అసలు ఇంట్లో ఉండొద్దు నువ్వు అని కొట్టి ఇంట్లోకి వెళ్ళి. మీరు ఏమంటున్నారంటే మాకు సంబంధించిన 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఉన్నాయి సార్, ఏమున్నాయి? ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? మా పెదనాన్న వాళ్ళు మా నాన్నకు వచ్చిన భాగాన్ని అమ్మేసి అంటే వాళ్ళు అలుసుకొని పైసలు కట్టారు. వీళ్ళకి పైసలే కావాలని అడిగారు. అంటే ఇదేనా ప్రూఫ్? ఓకే. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని మీరు మీ మేనమామ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం పేరు, అతని పేరు ఏం పేరు, నోముల లింగయ్య గారి దగ్గరికి ఎప్పుడైనా పోయి మీరు అడిగారా? అడిగాను సార్. ఏమంటున్నాడు? అడిగితే నీకు ఆస్తి లేదు, ఏం లేదు, మీ అమ్మకి ఇచ్చినవన్నీ నీకే ఖర్చు పెట్టేసినాం, నీకు ఎటువంటి ఆస్తి లేదు, ఇంట్లో భాగం లేదని చెప్పేసి కొట్టేసి ఇంట్లో కలిగి గెంటేసారు సార్. దాని తర్వాత మా చిన్న మామని వచ్చి కలిస్తే మీ మామకే అన్ని ఇచ్చిర్రు. అప్పట్లో ఈ ఊర్లోకి వచ్చి అడిగిన తర్వాతకి ఏమి ఇచ్చిర్రు ఏందని. ఇక్కడ చూస్తే 4 ఎకరాలు కొనుక్కున్నాడు, సూర్యాపేటలో ఫ్లాట్ కొనుక్కున్నాడు. అప్పుడు కూడా ఇది మాకే ఇస్తా అని చెప్పాడంట. ఇప్పుడు నేను పెద్దగా వచ్చి అడిగిన తర్వాతకి నీకేం లేదని చెప్పేసి గెంటేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారి దగ్గరికి ఏమైనా దృష్టి తీసుకుపోయారా? వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? తీసుకెళ్ళాను సార్. నేను జనవరిలో కేసు పెట్టాను 3 మీద. అంటే నాకు తెలియదు కాబట్టి 3 మీద కేసు పెడితే వచ్చారు, చెప్పారు, ఒప్పుకున్నారు కొద్దిసేపు. తర్వాతకి నేను ఏమి ఇయ్యను, ఏం చేసుకుంటూ చేసుకొని మొండికి వేసాను సార్. దాని తర్వాత సిఐకి చెప్పాను. సిఐ నుంచి ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్కి కూడా చెప్పాను. అయినప్పటికీ నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు సార్. ఎలాగైనా న్యాయం జరగాలని, న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. మీరు మీ అమ్మ వాళ్ళ తల్లిగారు ఊరిది, మీకు సంబంధించినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను సార్. ఎట్లా ఉన్నది, మా అమ్మ నన్ను ఎట్లా పెంచుకున్నది, కూలి పని చేసి పెంచుకుంది. అందరూ చూశారు, అడగండి సార్, అందరూ సపోర్ట్ చేస్తారు ఊర్లో అందరూ. ఓకే. ఇప్పుడు ఎవరైతే శిరీష ఉన్నారో, శిరీష సంబంధించినటువంటి ఆ మేనమామలు 3 మొత్తం అయితే ఒక మేనమామ మాత్రం ఫస్ట్ మరణించడం జరిగింది. 2వ వ్యక్తి, 3వ వ్యక్తి కూడా, 2వ వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టారని కూడా ఆమె బహిర్గతంగా బయటకు రావడం జరిగింది. 3వ మేనమామ ఉన్నారు. అసలు 3వ మేనమామ గురించి చూసుకున్నాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అన్న? ఏం పేరు మీ పేరు? అసలు ఏం జరిగిందన్న? మీ కోడలు శిరీష ఈరోజు బొడ్రా దగ్గరికి వచ్చి నిరసన చేపడుతుంది. నాకు మా మామన నుంచి నాకు ఇబ్బంది ఉంది, ఆస్తి నన్ను మొత్తం కూడా ఆక్రమించుకున్నాడు, నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇస్తలేదని కూడా బాధపడుతుంది. మీరు ఏదైనా చూస్తున్నారు? వాస్తవానికి ఇది వాస్తవమే? వాస్తవమే సార్. వాళ్ళ మా అమ్మాయి వచ్చినప్పుడు అలా ఆస్తి మా చెల్లె ఉండనని చెప్పింది. అక్కడ ఉండనంటే మేము ఇచ్చిన వరకట్నం 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు తిరిగి మాకు ఇచ్చారు. తర్వాతకి మా బాగలేదు, ఆయన చనిపోయాడు. చనిపోయినాక 2007లో మా బావ చనిపోతే మా కోడలు ఉంది, ఆ ఓట మాకు రావాలని మేము పంచాయతీ చేసాం. అంత పెద్దమాటి సంవత్సరంలో 7 ఎకరాల భూమి ధర కట్టి ఆ భూమిని ఆ డబ్బులు మా పెద్దన్నకి ఇచ్చారు.
ఇప్పుడు మీ అన్నకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు, ఆ రోజు మరి మీరు అడగలేదా? మరి ఒక్క దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు డబ్బులు? మరి మాకు కూడా దాంట్లో వాటా రావాలని మీరు అడిగారా, అడగలేదండి? అడిగాను సార్. అడిగితే నాకు బిడ్డ లేదు, నా బిడ్డ లెక్కన నేను చదువుకుంటా, ఆమె చెల్లె ఉన్న రోజులు ఆమెను చేస్తా, ఈమెను చేస్తా, డబ్బులు తీసుకొని అని చెప్పాడు సార్. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ కోడలు దృష్టిలో ఉంచుకొని? మా కోడలు దృష్టిలో ఆ డబ్బులు తెచ్చి, ఆ రోజుల్లో ఆ డబ్బులు తెచ్చి 7 ఎకరాల భూమి డబ్బులు తెచ్చి 4 ఎకరాల భూమి కొన్నాడు, సూర్యాపేటలో 200 గదాల ఫ్లాట్ కొన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ ఓట ఆమెకి ఇచ్చాలని, ఆ భూమి ఆమెకి ఇచ్చాలని కోరుతున్నాం సార్. ఓకే, మరో మేనమ భార్య ఇక్కడ మన దగ్గర ఉన్నారు, అతను కాలం చేయడం జరిగింది, వారి మాట తెలుస్తున్నారు. అమ్మ చెప్పమ్మా, అసలు వాస్తవానికి ఏం జరిగింది? మీరు ఇప్పుడు మీ శిక్ష కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది, దాన్ని ఏం అనిపిస్తున్నారు? ఏమని సార్, ఆమె పైసలు ఆమెకు ఇచ్చేసి ఆమె భూమి కొన్నారు. వాస్తవానికి ఆయన ఇచ్చేది ఉందా? ఉన్నది. మీకు ఎట్లా తెలుసు? మేమే కట్టించినాం సార్, మేము ఆడ ఉండి పంచాయతీ చేసి కట్టించినాం. కట్టిస్తే నేను రాలేను, నేను ఆడ ఉన్నా. అయితే వీళ్ళు 3 ఉన్నారు, మొగోళ్ళు 3 ఉన్నాక నేనేందని నేను ఆడనే ఉన్నా. ఇక వీడికి వచ్చినాక ఆయన ఒక్కడే తీసుకున్నట్ట, ఆయన ఒక్కడే చేసిండంట. ఇప్పుడు మేము అప్పటిదాకా మేము అడగలేము. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి నా పిల్లని పెళ్లి చేస్తే మేము కూడా అడగపోదు. ఆ పిల్ల పెళ్లి చేయక బయటకు వచ్చి అయితే మరి మేము ఇయ్యంగా కూడా మేము ఆనాడు మనిషికి 20,000 వేసుకొని ఇచ్చినాం. మరి ఈ బాయిని కట్టించే మరి ఎందుకు ఇయ్యాడు అని ఆ పిల్లని ఇప్పుడు అడుగుతున్నాం. మేము కూడా అడుగుతున్నాం సార్. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఒక భార్యగా నువ్వు ఏం చేస్తున్నావు, ఏం డిమాండ్ చేస్తావు? ఏం డిమాండ్ ఏంది? ఆమె కొన్న డబ్బులు పెట్టి 4 ఎకరాలు కొన్నాడు, ఆడ ఫ్లాట్ కొన్నాడు. ఆ 4 ఎకరాలల్లో ఆమెకి రావాలి, ఆమె 4 ఎకరాలు రావాలి, ఆమెకు ఆమె పెళ్లి చేయాలి అంతే. అంటే భూమి కావాలన్నా లేకపోతే ఆమె సుఖ సంతోషాలు చూసుకుంటే పెళ్లి చేయాలి. ఇప్పుడు ఆమె దానికి రావాలి, పెళ్లి చేయాలి, 3 కలిసి చేయాలి పెళ్లి. ఆనాడు మాకు తెలవాలి, ఈనాడు బయటికి వెళ్ళగొట్టినావు కాబట్టి ఇలా 3 కలిసి చేయాలి పెళ్లి. నువ్వు ఆమెకి ఇచ్చేయాలి, ఆమె ఇచ్చేయాలి, మన 3 కలిసి ముందు పడి పెళ్లి చేయాలి. ఇక్కడ మనం అడవాల గ్రామంలో చూస్తున్నాం. శిరీష ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనమ్మ కావచ్చు, ఇంకో వాళ్ళ మేనమ్మ భార్య కావచ్చు, వాళ్ళు చేసే డిమాండ్ ఏంటంటే శిరీషతో పాటు ఖచ్చితంగా ఆ రోజు మా అమ్మకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 1 లక్ష రూపాయలు వచ్చిన మాట వాస్తవం. మా దగ్గర మొత్తం ప్రూఫ్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే దస్తావేజు ఉన్నదో ఈ దస్తావేజులో కూడా పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మగారు వాటాకు వచ్చేటువంటి 1 లక్ష రూపాయలు మా మామ దగ్గర ఉన్నాయి. ఆ భూమిని కూడా అమ్ముకోవడం జరిగింది. ఆ భూమికి వచ్చిన డబ్బులు కూడా 1 లక్ష రూపాయలు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అడవుల గ్రామంలో కొంత భూమి కొనుగోలు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక సూర్యాపేటలో కూడా కొంత భూమి కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు 1 లక్ష రూపాయలు అంటే పెద్ద అమౌంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు ధరలు మాత్రం లేవు, డబ్బులకు మాత్రం విలువ ఉంది. ఇప్పుడు ఏదేమైనా కూడా శిరీష కావచ్చు, శిరీష బంధువులు కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు చెప్పేది ఒకటే ఏంటంటే శిరీష పెళ్లి చేయవలసిందే. ఎందుకంటే శిరీష పెళ్లి చేసి సుఖ సంతోషాలతో ఉంటే మాత్రం అలాంటి భూమి మాకు అవసరం లేదని చెప్తున్నారు. వాళ్ళ మేనమ్మ భార్య ఇప్పుడు ఒకటే చెప్తుంది, ఏదైతే శిరీష ఉన్నారో ఆ శిరీషకు పెళ్లి 3 కలిసి పెళ్లి చేద్దాము. ఏదైతే పెద్ద ఆయన దగ్గర ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఖచ్చితంగా అమ్మాయికి కొంత వాటా ఇవ్వాల్సిందే. లేకపోతే మాత్రం ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే అవసరం వస్తే మొత్తం పంచాయతీ తెగే వరకు కూడా మేము విసిపించి కూర్చుంటామని చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాము, సరే వాళ్ళ మామ చేసింది మాత్రం దీన్ని మనం నయవంచన అనవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మేనమామల దగ్గరికి చెంతకు చేరుతారు. కానీ చెంతకు చేరిన మేనమామ మాత్రం తెలివి ఉపయోగించి కోడలని మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి 2 కొడుకులు ఉన్నారు, కూతురు లేరు. ఇప్పటికైనా ఆ మేనమామ స్పందించి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే తండ్రి లేని పిల్లలు మాత్రం మేనమామ దగ్గరికి వస్తారు. అయినా కూడా మేనమామ అసలు పట్టట్టు వ్యవహరిస్తున్నారంటే ఎంత ఆ మనసున్న వ్యక్తితో మనం ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు మాత్రం దీనిపై దృష్టి సాధించని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే ఎన్నో కేసులు కూడా పరిష్కారం చేయడం జరిగింది. అంతేకాదు జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి పోలీసు అధికారుల చేత ఎవరైతే భూమి లాక్కున్నారో వాళ్ళతోని ఎంక్వైరీ చేసి శిరీషకు న్యాయం చేస్తే మాత్రం బాగుంటుంది తప్ప లేకపోతే లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని చూసి మరో 10 మంది కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా శిరీషకు న్యాయం చేసే వరకు కూడా క్యూ న్యూస్ ఆమె తోడుగా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాదు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా జిల్లాధికారులు స్పందించవలసిన అవసరం ఎంతోగా ఉందని మనం చెప్పవచ్చు.